పరాల కార్మికుల నాయకత్వం కార్మికుల నాయకత్వం కార్మికుల నాయకత్వం ప్రతి సంవత్సరం మే 3వ తారీఖున కార్మిక దినోత్సవంగా మన భారతదేశం మొత్తం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే మన వైఎస్ఆర్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంటే మన యొక్క వైఎస్ఆర్ పార్టీ అనే అక్షరాల్లో శ్రామికుల గురించి వైఎస్ అంటే శ్రామిక దినోత్సవంగా చేసినాం. కాబట్టి ప్రతి ఒక్క కర్మాగారంలో పనిచేసే కార్మికుల నుంచి సింగరేణి కాలేజ్ కావచ్చు, మున్సిపల్ వర్కర్ కావచ్చు, లేదా ఒక ఆటో కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేశంలో కార్మికులు. అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రమించి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వాళ్ళు ప్రజలు ముందుండి ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మన భారతదేశంలో ఈ మేడే అనే ఒకరోజు ప్రతి ఒక్కరు కార్మికులు కూడా సంతోషంగా వాళ్ళ కుటుంబంతో అంటే కార్మిక కుటుంబం అందరూ కూడా కలిసి వాళ్ళు ఒక మంచి పండగ వాతావరణంతో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయానంద రెడ్డి గారు బయట ఉన్నందున విజయానంద రెడ్డి గారి ఆఫీస్లో ఆటో కార్మికులు ప్రతి ఒక్కరితో కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క కార్మికులు తెలుపుకుంటూ కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్మికులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి ఈ పార్టీని ముందుకు నడపాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. జై జగన్. స్థానిక చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మికులతో కలిసి మేడే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు చూస్తే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి ఆటో సోదరులకు కానివ్వండి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు కానివ్వండి, నాయ బ్రాహ్మణులు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుల్ని వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఒక ఆటో డ్రైవర్లకు కానివ్వండి 10,000, అదేవిధంగా ప్రతి సోదరులకు కూడా కార్మికులకి వాళ్ళకి 10,000 అనేసి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తోపుడు బండ్లు తోసుకునే వాళ్ళకి కూడా గుర్తించి వాళ్ళకి కూడా 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తే టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయినా కూడా ఏ కార్మికులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. ఇప్పుడు జమేలి అంటున్నారు, ఇంకొక 3 సంవత్సరాల ఎలక్షన్స్ వచ్చినప్పుడు దీన్నంతా గుర్తుపెట్టుకునేసి మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన చిత్తూరు నియోజకవర్గానికి ఎంసీ విజయానంద రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ టీవీ నాయకులందరికీ ధన్యవాదాలు.